వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. తెలంగాణలో మోడీ ప్రపంచనం మొదలైంది. ఈ దేశానికి ఎవరు ప్రధాని కావాలో ప్రజలు నిర్ణయించుకున్నారు. కనుచూపు మేరలో కూడా మోడీకి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఈసారి 400 సీట్లు గెలుపు ఖాయం. అందులో పాలమూరు తప్పక ఉంటుందని ఆశిస్తున్నాను. హిమాచల్ ప్రదేశ్లో 4కి 4 సీట్లు గెలవబోతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు నాయకుల్లో నిరాశ నిస్పృహ మొదలైంది. ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ సమగ్రతకు సంబంధించిన ఎన్నికలు. కాంగ్రెస్ హామీల అమలులో పూర్తిగా విఫలమైంది. రైతులకు రుణమాఫీ క్వశ్చన్ మార్క్, మహిళలకు భృతి క్వశ్చన్ మార్క్, రేషన్ కార్డుకు అతి గతి లేదు. రాష్ట్ర ప్రజలకు ఎవరు వచ్చినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. గతంలో కేసీఆర్ పాలన మాదిరిగానే ఇప్పుడు కాంగ్రెస్ పాలన సాగుతుంది. అప్పుడు కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీ టీం దోచుకుంటుంది. గెలిపించిన పాపానికి ప్రజల నుంచి కాంగ్రెస్ ఆర్జీ టాక్స్ వసూలు చేస్తుంది. ప్రతి అసెంబ్లీలో అవినీతి జరిగిందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం అవినీతిని బయట పెడతామన్నావు. ఇప్పుడు బయట పెట్టి మీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నావు. కాళేశ్వరం అవినీతిని దర్యాప్తు పేరుతో కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశావు. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి అమిత్ షాను కల్పిస్తే అన్ని వివరాలు ఇస్తాను అన్నావుగా, ఎప్పుడిస్తావు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. రాష్ట్రానికి కరువు ముంచుకొస్తుంది. అప్పుడే హైదరాబాద్ సహా కరెంటు నీటి కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణ ప్రజల పరిస్థితి చూస్తే పెనంలోంచి పొయ్యిలో పడ్డేట్లు దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్లుంది. కేసీఆర్ మీద కోపంతో తప్పనిసరిగా పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ప్రజలు ఓటేశారు. ఏ ఒక్క రాజకీయ విశ్లేషకులు కూడా మా అవినీతి గురించి మాట్లాడడం లేదు. ఎక్కడ పోయినా మోడీ గురించే చర్చ సాగుతోంది అని తెలిపారు. మీ తొలివార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నమస్కారం. బీజేపీ దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో చాలా ముందున్నాం. అభ్యర్థుల ఎంపిక కానీ, కార్యకర్తల సిద్ధం కానీ, లేక ప్రజల నుంచి స్పందన, బీజేపీ చాలా ఉత్సాహంగా ముందుకెళ్తూ ఉంది. దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎవరు ప్రధానమంత్రి కావాలో దేశ ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. అన్ని వర్గాల ప్రజలు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని నిర్ణయం తీసుకున్నారు. కనుచూపు మేరలో కూడా నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం ఈరోజు కనిపించడం లేదు. ఏ పార్టీ, ఏ ఫ్రంట్ కూడా ఈరోజు బీజేపీకి పోటీ లేదు. కారణము, అన్ని వర్గాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి 400 సీట్లు ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో కలిపి రావాలని కోరుకుంటున్నామో అది మాత్రమే నిర్ణయించేటువంటి ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరింతగా ఉన్నటువంటి స్థానాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. 3 రాష్ట్రాల అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి 4 సీట్లు బీజేపీ గెలవబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఒక్క సీటు కూడా ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుచుకునే పరిస్థితి లేదు. కర్ణాటకలో
ఈరోజు ఒకవేళ శాసనసభ ఎన్నికలు జరిగితే కర్ణాటకలో 2/3 మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కారణము అక్కడ ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు పూర్తిగా వైఫల్యం చెందింది కర్ణాటకలో. కాబట్టి కాంగ్రెస్లో పూర్తిగా నిరాశ నిస్పృహ ఉంది. కర్ణాటకలో 90% పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలవబోతూ ఉంది. ఇక తెలంగాణ మనకు తెలుసు, తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి స్పందన అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ఖమ్మం, నల్గొండ జిల్లాలలో కూడా బీజేపీ సానుకూల వాతావరణం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలు ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశ సమగ్రతకు సంబంధించిన ఎన్నికలు, దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. అంతేకాదు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా ఏవైతే గ్యారంటీల పేరుతో కానీ, డిక్లరేషన్ పేరుతో కానీ, ఎన్నికల ప్రణాళిక పేరుతో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, అమలు చేసేటువంటి శక్తి లేదు. ఈరోజు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ, లేక ఇంతకుముందు చెప్పినట్టు డిక్లరేషన్స్ కానీ, మేనిఫెస్టోలు కానీ ఏ రకంగా వాటిని అమలు చేస్తారు, ఏ రకంగా దానికి కావలసినటువంటి వనరులు సమకూర్చుకుంటారు, ఏ రకంగా మరి వాటిని పేద ప్రజలకు అందిస్తారు, ఏది కూడా ఈరోజు చెప్పలేని పరిస్థితిలో ఉంది. రైతుల 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? వాళ్ళకు దిశ దశ లేదు. రైతులకు సంబంధించి ఎకరానికి 15,000 ఎప్పుడు? పెద్ద క్వశ్చన్ మార్కు. ధాన్యానికి బోనస్ క్వశ్చన్ మార్కు. నిరుద్యోగ యువతకు, ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అతిగతి లేదు. రేషన్ కార్డులు దరఖాస్తులకే పరిమితమైనాయి. మహిళలకు 2,500 గాల్లో దీపం పెట్టి దేవుడా అంటున్నారు. ఈరోజు ఈ రకంగా అనేక అంశాలు, ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల గ్యారంటీ, అది లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ బాటలోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది. గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, బిల్డర్స్ను, కాంట్రాక్టర్లను, కంపెనీలను ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు. నేరుగా వెళ్ళి ఢిల్లీలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల డొనేషన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి మీద పిలిచి ఒత్తిడి చేస్తూ ఉన్నది రాహుల్ గాంధీ గ్యాంగ్. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈరోజు ఆర్జీ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ వేస్తూ ఉన్నది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏ ప్రాజెక్టుల మీద కూడా స్పష్టమైనటువంటి దర్యాప్తు జరగడం లేదు. అవినీతి కుంభకోణాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీకి వెళ్ళి ప్రతి అసెంబ్లీలో ఉన్నటువంటి
బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఆ రోజు చేసినటువంటి అనేక రకాల అక్రమాల మీద దర్యాప్తు చేస్తా అని చెప్పాడు. ఈ ఎమ్మెల్యే అట్టే చేశాడు, ఇక్కడ భూములు ఆక్రమించుకున్నాడు, అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తూ ఉన్నాడు, ఇక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నాడు, ప్రభుత్వ భూమిని